కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. వియోగం శోకం అయినది ఒక శ్లోకం. శాంతి సహనం సమాజమంటూ పలికేది శ్లోకం. శాంతి సహనం సమాజమంటూ పలికేది శ్లోకం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం. ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకే హీరో కదా. సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నేను పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే మంచివే కనిపిస్తాయిరా, మంచివే కనిపిస్తావు. ఏంట ఏమిటి కళ్ళప్పగించి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే. అన్నయ్య పాపం. ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తుంది. ఆ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కొట్టొచ్చినట్టు కనిపిస్తోందేమో. అందరి కళ్ళు దాని మీదేనండి. అక్కడ రిసార్ట్స్ కడితే కనకవర్షం కురుస్తుందట. ఎంత రేటైనా ఇచ్చి కొంటామంటూ ఆ రామసుబ్బారెడ్డి మనుషులు రోజు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. శివాలయాన్ని పడగొట్టి షీర్లు అమ్ముకున్నట్టు ఏదో మూడు ఆలోచనలు వీళ్ళు. చూడండి, ఆ పవిత్ర స్థలం అక్కడ అలాగే ఉండిపోవాలి. నా తదనంతరం కూడా ఆ స్థలం జోలికి ఎవ్వరూ పోకూడదు. అంచేత దాన్ని మీ పేరు రాసిస్తున్నాను. సంతోషం బాబు. దానికి మంచి ముహూర్తం చూస్తే ఆ శుభకార్యం కాస్త జరిపించేద్దాం. ఏమంటారు? ఇంత సహృదయంతో మీరు ఇంత మంచి పని చేస్తుంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప మేము ఏం చేయగలం? బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడకూడదు అనుకోండి. అడగచ్చురా, వెళ్ళేది నువ్వు కనుక. నేనా? అవును, నువ్వు శ్రీశైలం పెడుతున్నావు. శ్రీశైలమా? శివరాత్రి దగ్గరలో కూడా లేదే. లేదని నాకు తెలుసు. నేను వాడిని శ్రీశైలం పంపుతున్నది వాడు అక్కడ నిత్యాగ్నిహోత్రం చేస్తాడని కాదు, ఇక్కడ మారణ హోమం చేయకుండా ఆపడానికి. నేనంత ఘోరం ఏం చేశానని నాన్నగారు అంత కఠినంగా మాట్లాడుతున్నావు? ఏం చేశావో ఏం చేయలేదు, అసలు నువ్వు వేద పండితుడు వీధి రవుడివో చెప్పాల్సినవే కాదురా. వీడి గురించి ఊరంతా కోడై కూస్తోంది. ఏమిట్రా అసలు ఏం జరిగిందో నాతోనైనా చెప్పు. అలా తల దించుకున్నాడంటే వాడేదో తప్పు చేసినట్టేగా. తలదించుకుంది తప్పు చేశానని కాదు, కనీసం అమ్మైనా నా కళ్ళలోకి చూసి నిజం తెలుసుకుంటుంది. ఆవిడ యశోదమ్మరా, నువ్వు చేసే చేష్టలన్నీ శ్రీకృష్ణ లీలని సరిపెట్టుకోగలవు. కానీ నేను నలుగురిలో తిరగవలసిన వాడిని. నా కొడుకని గర్వంగా చెప్పుకోవాల్సిన నేను ఇంత బాధ్యతారహితంగా అగౌరవంగా పూరంబోకులా తిరుగుతుంటే ఎందుకురా ఈ వెధవ బతుకు? ఎందుకమ్మా నాన్నగారు అంత అశుభంగా మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, గుళ్ళో నిర్మాల్యం తీసేస్తే దాన్ని ఒక రకమైన పూజ అంటున్నారు. అదే సమాజంలో ఎదుగుతున్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తుంటే వీధి రౌడీజం అంటున్నారు, గూండాయిజం అంటున్నారు, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇందాక నుంచి కోడై కూస్తోంది కోడై కూస్తోంది అని ఆయన అంటున్నారే. కోడై కూస్తోంది వాళ్ళ బతుకుల్ని బాగు చేయమని, వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపమని. అంధకారంలో మగ్గుతున్న వాళ్ళకి ప్రవచనాలు చెప్తేనో ప్రసాదాలు పంచిపెడితేనో వాళ్ళ బతుకులు బాగుపడవు, వాళ్ళ కడుపులు నిండవు. వాళ్ళ మాటేమో గాని నీ మాటలతో మా కడుపు నిండిపోయింది. ఇంకేమే, ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడే పుట్టాడు అటనా వెళ్ళిటన్నా. శ్రీకృష్ణుడే పుట్టాడని గర్వపడదాం, ఊరిని ఉద్ధరించే కొడుకుని కానీ పున్నామ నరకం నుంచి విముక్తి పొందామని సంతోషిద్దాం. అన్నయ్య, నాన్న చల్లబడ్డట మనల్ని చల్లబరిచినట్ట. రాత్రికి తేలుస్తా. ఇంటి పట్టు నుండి వేళ్ల కింది మెతుకులు తినే పిచ్చి సన్యాసిని శ్రీశైలం శ్రీశైలం అంటూ పంపించారు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టు అక్కడే ఉండిపోతే ఊరు విడిచి వెళ్ళిపోరా అని శాశ్వతంగా నేనేం పంపిస్తాను. ఊరు మార్పిడి చేస్తే ఈ వాతావరణానికి దూరంగా ఉంటాడని
వాడి ఉడుకు రక్తం వేడి కాస్త తగ్గుతుందని పంపించానే. ఏమో వెళ్ళేటప్పుడు వాడి వాలకం చూస్తే తిరిగి వచ్చే సూచనలు ఏవి కనబడలేదు నా కంటికి. వాడు వెళ్లే ముందే ఏడుపు నా ముందే ఏడ్చుంటే వాడికి ఏదో చెప్పేవాడిని కదా. ఆ, మీ దగ్గర గట్టిగా నవ్వడానికే భయపడి చేస్తుంటే ఇంకా ఏంటి సాధించడం కూడాను. అంటే ఏమిటి? వాడు వెళ్ళేటప్పుడు మనసు చాలా బాధ పెట్టుకుని వెళ్ళాడంటావా? అబ్బే లేదండి, మా నాన్నగారు చివాట్ల చేసి పంపిస్తున్నారని గోదావరిలో పొంగుతూ వెళ్ళాడు. నాన్నగారు మీకు పక్క విషయాన్ని వచ్చి పడుకుంటారా? మీ అన్నయ్య నిజంగానే బాధపడుతూ వెళ్ళాడా అమ్మా? చాలా బాధపడుతూ వెళ్ళాను నాన్న. ఎప్పుడు కనికరం చూపిస్తారు, ఎప్పుడు కష్టమంటారో అర్థం చేసుకోలేకపోతున్నానంటూ పదే పదే ఏడుస్తూ వెళ్ళాడు నాన్న. శ్రీరంగా, నీకెంతో భక్తితో నిష్ఠతో పూజలు చేసి ఏడుస్తున్నానే, దానికి వరంగా నాకీ పిచ్చి కోపం ఆవేశం ఇస్తావా? పైగా వాటిని నా కొడుకు మీద ప్రయోగించి వాడి మనసు కష్టపెడతావా? ఇదిగో 24 గంటల లోపల నా కొడుకు తిరిగి రాకపోతే నీకు అర్చనలు లేవు, కీర్తనలు లేవు. మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఎందుకా ముసిముసి నవ్వులు? గొప్పగా నాటకం ఆడారుగా, గట్టిగానే నవ్వండి. గట్టిగా అంటే అంత గట్టిగా కాదు. నాన్న, నువ్వు సమాజానికి సేవ చేస్తానంటే అడ్డుపడేంత మూర్ఖుణ్ణి కాదురా. మా నాన్నగారు కూడా స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళినాయని, కానీ వాళ్ళు 11 మంది అన్నదమ్ములు. కానీ నువ్వు నాకు ఒకే ఒక్క కొడుకువిరా. అదే నా బాధ. నాన్న, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఓం రాజాధిరాజాయ బాబు గారు, ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. మీ బాబుకా? అబ్బే వీడి కాదు, నీ పుత్రరత్నం ఆ భీమశంకరాన్ని భీముడు కీచకుండా చంపినట్టు చంపేశాడమ్మా. ఏంటి మీరనేది? మీ వాడు ఆ భీమశంకరాన్ని మెడపుచ్చుకుని మేడమించి తొయ్యడం, వాడు నెత్తురుకక్కుని చావడం నిజం. మా రామాయణం మీద ఒట్టు. సాక్ష్యాధారాలు తారుమారు చేసి మీ వాడు పోలీసుల నుంచి బయటపడడం పచ్చి నిజం. ఆ భగవద్గీత మీద ఒట్టు. ఏమిటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా అధిక ప్రసంగం చేస్తున్నావు. అయ్యా, మీ వాడికి వేదమే కాదు నరమేధం కూడా తెలుసుని నాకు ఇప్పుడే తెలిసింది. నా మీద ఒట్టు. అమ్మో, అతను వచ్చేస్తున్నాడు. ఇంకా నా బతుకు శ్రాద్ధానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ అని ఇంకోసారి ప్రసాదం పేరెత్తితే చంపుతా. లోపలికి వచ్చే ముందు ఆ గోదాట్లో 3 సార్లు మునిగి మాకు తర్పణాలు కూడా విడిచి రాలేకపోయావా? ప్రతి మనిషికి 2 రకాల చావులుంటాయిరా. ఒకటి భగవంతుడిచ్చిన ఆయువు తీరేదాకా బతికి ఆ తర్వాత రాలిపోవడం, అది పరిపూర్ణమైన చావు. రెండోది రోగాలతో రొస్టులతో కుళ్ళి కుళ్ళి కాలం చేయడం, అది ముదరష్టపు చావు. ఈ రెండూ కాకుండా నువ్వు జరిపే ఈ హింసాకాండతో ఎందుకురా నన్ను అల్పాయుష్కుణ్ణి చేస్తావు? ఏమండి ఏమండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, భర్త నిండు 100 ఏళ్ళు జీవించాలని ప్రతి ఆడది కోరుకునే పుణ్యదినం. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి అమంగళమైన మాటలు మాట్లాడకండి. వేళ కోళ్ళకైనా కూడా నన్ను మీ నుంచి దూరం చేయకండి. నేను కాదే చేస్తున్నది. అడ్డమైన వాళ్ళని నీ కొడుకు నరికేస్తుంటే రేపు మనడ్డు కూడా తొలగించుకోడనే నమ్మకం ఏముంది? అయ్యో లేదండి, వాడికి కాస్తంత ఆవేశం ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు చెప్పే కట్టుకథలు విని వాణ్ణి హంతకుడిగా చూడకండి. ఎంతైనా మన బిడ్డ కదండి. కట్టు కథో కాదు, నువ్వే అడిగి ఎంతవరకు మన బిడ్డో నువ్వే తేల్చుకో. చేరా, నువ్వు ఆయన ఎవరినో కొట్టి చంపావట, నిజమా? చెప్పరా, చెప్పకపోతే నన్ను చంపకు తినట్టే. మరే ముందు నా మెడలోకి వచ్చింది మాంగళ్యం, ఆ తర్వాత నా ఒడిలోకి వచ్చింది నువ్వు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా
ఏ ఆడదైనా కోరుకునేది ఒక్కటేరా, పుణ్యశ్రీగా పసుపు కుంకాలతో చనిపోవాలని. ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను రా. దయచేసి నాకు అలాంటి చావుని ప్రసాదించరా. ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద. ఏమైంది? రామసుబ్బారెడ్డి నన్ను మీకు దండం పెట్టాను, ఆయన ఏం చేయకండి. అరే వివేక్, అమ్మా నాన్నని చూడరా. ఆయన ఏం చేయదు. నాన్న నాన్న నేను నాన్న నీకు తెలుసురా, మన జమీందారు గారికి లేరు. ఏమైంది నాన్న? వాళ్ళు దుర్మార్గులు, రాక్షసులు దారుణంగా పొడిచి చంపేశారా. ఇక్కడే నేను పిల్లలకి పాఠాలు చెప్పుకుంటున్నాను. అటు నుంచి జమీందారు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన వెనకాతల కత్తులు పుచ్చుకుని తరువుకుంటూ, వాళ్ళు మనుషులు కాదురా, పచ్చి మాంసం తినే రాబందులు. ఆయన రక్షించండి రక్షించండి అంటూ నా మీద వాలిపోయారు. ఒక్కడిని ఇంతమంది నుంచి నేనేం రక్షించగలను? పిల్లల చెల్లా చెదరైపోయారు. అక్కడికి వాళ్ళ చేతులు పట్టుకున్నాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలాను. రక్షించండి మహానుభావుడు, వదిలేయండి అన్నాను. నన్ను తోసేశారు. తోసేసి ఆయన రెక్కలు బెగ్గట్టారు. కట్టి ఆయన్ని దారుణంగా చంపేశారు. కొన ఊపిరితో ఆయన కొట్టాడుకుంటూ రక్తసిక్తంగా ఉన్న చేతులు దాచి నన్ను రక్షించవయ్యా, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు, నన్ను బతికించమని బతిమాలాడు. ఆయన పట్టుకుని అటు వచ్చేపోయే మనుషుల్ని, ఆ లారీల్ని, ఆ బస్సుల్ని అందరినీ అడిగాను, ప్రార్థించాను. ఎవ్వరూ నా మాట ఖాతరు చేయలేదు, నా అర్థం చేసుకోలేదు. ఆఖరి ఆకాశాన్ని అడిగాను, నేలను అడిగాను, గాలిని అడిగాను. ఈ పంచభూతాలన్నింటిలోనూ మొరబెట్టుకున్నాను. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక నాతో లాభం లేదని ఆయన చివరి శ్వాస పంచభూతాల్లో కలిసిపోయింది. ఇది గూండాలు స్వైర విహారం చేసే రాజ్యం రా. ముఠాదారులు శాసించిందే శాసనం. న్యాయం ధర్మం నశించిపోయాయి. మానవత మంచితనం మట్టి కలిసిపోయాయి. సమాజం కూలిపోయింది. ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు పుట్టాలి. ఈ కాలుష్యాన్ని కల్మషాన్ని కడిగియాలి. మనిషి రూపంలో ఉన్న రాక్షసులకి సమాధి కట్టాలిరా. అప్పటి వరకు ముక్తి లేదు, మోక్షం లేదురా. నాన్న నాన్న రాయ్ రామసుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, రాయ్ సిద్ధారెడ్డి, ఎక్కడ
నమస్కారం 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 నమస్కారం. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వేద పండితులు. తప్పు పంతులు, నిన్ను చూస్తా అంటే బాధ అవుతాడని. అయినా ఏం నీకొచ్చినావు? ఏం కావాలి నీకు? ఏం కావాలో చెప్పు, చేసి పెడతా. దయచేసి మా అబ్బాయిని వదిలిపెట్టండి. ఇంత ఎవరు నీ కొడుకో? ఆ సెల్లో ఉన్నాడు. ఎవరు? ఈ చిన్న పంతులా? అయ్యో, అయితే ఇచ్చిపెట్టేసినట్టే పో. సంతోషంగా నాకు సంతోషంగా ఉన్నది. ఏరా పంతులు, ఈ సంతోష సమయంలో మనం పార్టీ చేసుకోవాలి. నువ్వు ఇయ్యొద్దు, నేనిస్తా. దీంతో మొదలు పెడదామా? తాగు పంతులో, నీ కొడుకుని ఇచ్చిపెట్టేసినట్టే. తీసుకో పంతులో, అబ్బా తీసుకో పంతులో. తాగు పంతులో, తీసుకో పంతులో. ఇది మీ దేవతలు కూడా తాగిందే. పట్టు పట్టు, తీసుకో పంతులో, తీసుకో పంతులో. నీ కొడుకుని ఇచ్చిపెట్టేసినట్టే. ఇచ్చిపెడతా పంతులో, నిజంగానే ఇచ్చిపెడతా. వస్తాం కదా, చేది ఉన్నది కదా పంతులో. ఇదిగో ఆ తుక్కతో పాటు ఈ ముక్క కూడా తిన్నామనుకో కరెక్ట్ గా ఉంటది. తిను పంతులో, తినబ్బా. నీ కొడుకు పెట్టేసట్టే. పంతులో పంతులో, నీ కొడుకు పెడతానా? తిను తిను, తీసుకో పంతులో, తీసుకోబ్బా. తీసుకో తీసుకో, కరెక్ట్ గా ఉంటది. కానీ తిను తిను, నీ కొడుకు తీసి పెడతానబ్బా. తిను పంతులో, తిను తిను. ఎట్టగుండదు రుచి, కమ్మగా లేదో? బాగుంటది, కాంబినేషన్ భలే ఉంటది పంతులో. మీరు చెప్పిందంతా చేశాను. మా అబ్బాయిని వదిలిపెట్టండి. అట్టాగే మాట మీద ఉండేవాడిని. అయినా పంతులో, ఆ రామసుబారెడ్డితో నీకెందుకు చెప్పు? ఆయన పేపర్ లేదా ఆయనకి ఇచ్చేసి ఆయన స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోతే నిన్ను అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. ఏమంటావు? అలాగే. అట్టగేనా? అయితే నీ ఇంట్లో సామాన్ తీసుకుపోయేదానికి లారీ పోట వాటి. ముందు మా అబ్బాయిని వదిలిపెట్టండి. అట్టగే పంతులు. 301 చిన్న పంతులు తీసుకురాయ్యా. ఏందయ్యా అట్లా చూస్తాడావు? ఆ చిన్న పంతుల దగ్గర సంతకం తీసుకొని పంపించేయి. ఓకేనా? ఏం పంతులో, చుక్కేసినావు, ముక్క తిన్నావు. ఇంకేమైనా కావాలనిపిస్తే ఫోన్ కొట్టు. చిటికెలో చిటికెలో. పంతులో, మాట ఇచ్చినావు, మాట మీద ఉండాలా? నేను డాక్టర్ని కలిసి వీడి గురించి మాట్లాడాను. జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరేం పర్వాలేదన్నారు. నువ్వు ఈలోగా సామాన్ సర్దేస్తే ఉన్నట్టుండి ఎక్కడికి నాన్న ఈ ప్రయాణం? ఈ ఊరిని, ఈ మనుషుల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. ఆ గోదావరిని, ఇంటిని శాశ్వతంగా మర్చిపోతున్నావు. అంతకంటే నన్ను శాశ్వతంగా మర్చిపోలేరమ్మా? వద్దురా, జరిగిన శుభాలు చాలు. మీ నాన్నగారు చెప్పినట్టు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం అందరికీ శ్రేయస్కరం, శుభం. అమ్మా, పోలీస్ స్టేషన్లో నాన్న నా కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడే సగం చచ్చిపోయాను. ఈనాడు ఆయన తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఈ వేద పాఠశాలని, ఈ పిల్లల్ని ఎలాగైనా నన్ను దక్కించుకోవడానికి పణంగా పెట్టడం చూసిన తర్వాత కూడా నేనింకా బతికుండగలనా అమ్మా? వీల్లేదమ్మా. ఈ గోదావరిని ఎవ్వరూ ఎలా కదపలేరు, ఈ ఇంటిని మన నుండి ఎవ్వరూ కదపలేరు. ఇక్కడ రోజు వినిపించే వేద ఘోష ఏనాటికి మూగబోదు. పోనివ్వను. నమస్కారం పెద్ద పంతులు. అయ్యో పాపం, బిడ్డ పప్ప అయిపోయాడు. కడుపు తరుక్కుపోతుంది. చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ స్థలం నాకు సొంతం చేస్తున్నందుకు. ఇవాళ దశమి. ఆ కాగితాలు ఏవో ఇప్పించేస్తే ఏం బిడ్డ? అలాగే నాన్న, ఆ కాగితాలు వాడి చేతికిస్తే నా మీదొట్టే. నాన్న, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం అన్యాక్రాంతం చేస్తే నన్ను చప్పుకు తిన్నట్టే. ఏం బిడ్డ, ఇలా ఒట్లు గిట్లు పెట్టి ఆ పిచ్చ లాకింగ్ లో పెట్టావో
ఈ స్థలంతో పాటు నీ అమ్మని నీ అయ్యని కూడా నా సొంతం చేసుకుంటా. తీసుకురావే కాగితాలు. నాన్న ఈనాడు నేను ఎవ్వరికీ ఏమీ కాని అనాథం. నాన్న అని పిలిపించుకునే అర్హత నీ ఆవేశానికి ఆహుతైపోయింది. గురువు అని పిలిపించుకునే పెద్దరికం ఆ మంటల్లో బూడిదైపోయింది. నీ ఆక్రోశం నలుగురిలో నిన్ను నాయకుడిని చేసి విజయ జ్యోతి వెలిగిస్తే నాకు నా కుటుంబానికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరిపించిందిరా. ఈ అనుభవంతో నీ భావి జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావో నీ ఇష్టం. నీకు ఎలాంటి అవరోధాలు ఉండవు. నా ఆత్మ పలికే శాంతి శ్లోకంతో నువ్వు పునీతుడివే అవుతావు. నీ ఆవేశం ఆర్జించి పెట్టే కీర్తితో వీరవిహారం చేస్తావు. నీ ఇష్టం.